భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సింది. నేను చెప్పిన విధంగా అందరూ తిరిగి చెప్పవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే సఖాప్తే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం స్త్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో భగవతే వేదాంతవేద్యాయ నమో నమః. శుభోదయం.
ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి చక్కని శ్రీ శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసంతో కూడినటువంటి చక్కని శిశిర ఋతువులో భగవానుడు అందమైనటువంటి ఆదివారం నాడు చక్కని భక్తులందరూ కూడా ఈ అతి చక్కని బ్రహ్మాండ సంస్థానం తిరు కళ్యాణ మండపంలో సమావేశమై తమ తమ గోత్రనామ విశేషాల చేత సన్నద్ధమై భగవానుని యొక్క దివ్య కళ్యాణోత్సవ విశేషాన్ని దర్శిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి శుభ సమయం ఇది. వీరాధివీరం విహగాధిరూఢం వేదాంతవేద్యం విబుధాళివంద్యం భక్తావనార్థం ధృతదివ్యరూపం కకద్రివాసం నిరతం స్మరామి. నిజచరణ సమర్చ సక్త భక్తౌ కరక్షీ నివసృతగే మే స్వాంగ్రిభక్తిన్ వితన్మన్ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ వేద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేదేంగర్యకం స్మరామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికరసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి. తద్భగవానునితాం ప్రాణానాగమ్య. अस्यां श्वेतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकासभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाणवैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षाबन्धकर्माङ्गमुपासनाग्नौ आगारकर्माङ्गं माङ्गल्याराधनकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं लाजहोमकर्माङ्गं सर्वोपकरणशुद्ध्यर्थं वृद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गं करकाराधनं करिष्ये. ओं धारासुप्तसुषमानशेषो सरत्सरित्सु परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिवादगिष्यदुत्ताकं सुरकं शर्मा वितमापस्यमा श्रुतमा शान्ता शान्ततमा शुभा श्रुतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मविद्रेण पूता सूर्यस्य रस्तुभिः. ओं ये ते शतं वरुणये सहस्रं विघ्निः पाशा वितता पुरुत्रा तेभ्यर्विष्णुरिस्वे देवा अमुञ्चन्तमरसस्वस्य करके पाञ्चभौतिकमवाहयामि जले वरुणमवाहयामि पचे समवाहयामि रक्तामृतमवाहयामि कलस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि वरुणाग्रमः अर्घ्यं समर्पयामि वरुणाग्रमः आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतुं सुपुष्परथवाहनं ओमाग्नेयस्माद्विजामहे त्वा विश्वे सदात्तं मयितो निशम्भो वैराजन्ते सुनिरत्तां प्रैषामधीशोपदानामनादिः यामेषस्तां दलितां ददातो पद्माकारमण्डले त्वं शक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे जगामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भगवती सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व वसुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रगतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओमतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे
पृथिव्या सप्तदाभिः यदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य वागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि वस्पसे इन्द्रस्य गज्जस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरायुधं तद्विप्रासो विपण्यवो जाग्रवागं पश्यविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विसृणुयाम देवापन्त्रं पश्येमाक्षरविचित्राः स्थिरङ्गे दृष्टवागं सस्तनोभिर्भजेम देवगितं गदायुः वितमिन्न शरदो अन्तिदेवागत्तानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पतरो भवन्ति मानो मद्यारिषता गर्गन्तोः अदित्योऽन्तरिक्षं मदितिर्माता सविता सपुत्रः विश्वे देवा अतिथिपञ्चजना मयितिर्जद्वरित्वं यत्पुण्यं नक्षत्रविदभुषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्रणनागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याः कोणि पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्यां कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्यां कर्मणोऽस्तु पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्यां कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो बुद्रस्वा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टो धृतदातो प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणे पुण्यां भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्यां भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति हृद्यास्महव्ये नमसो वसत्या मित्रं देवदगन्नो अस्तु अनुराधान विषावर्धयन्तः हृदञ्जीवदस्वीराः प्राणानागम्याम् अस्यां श्रुतौ श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याकर्मणे पुण्यां वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरजितां पुण्यां वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टामयो भुवस्थानभोज्ये तथातनान् आपो जनगता जनः विविश्रयस्वान्तरिक्षेदस्व पृथिव्या सम्भवद्ब्रह्मवक्षसमसि ब्रह्मोत्सागत्वा पवमानस्ववर्जनः पवित्रनिदर्शनिः यः पोता स पुनातमां पणन्तु मादेव जनाः पणन्तु मनबोधिकां पणन्तु विश्व आयवः यतवेद पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवतेत्यत अग्ने कर्ता क्रतो कुम्भृणो यत्ते पवित्रमुक्षुषे अग्नेवतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुणते दैव्याघात् यस्यै वक्वे स्तनवो वेतपृष्ठाः तगामतमाद्येषु वयज्ञस्यामतगौरगीणां वैश्वानरोर्सुर्मा पुनातो पादप्राणेन शिरोमगो भूः द्यावा पृथिवीपकसापयोभिः ऋतावरी यज्ञे मापणीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्जिष्ठैर्देवन्नभिः अग्ने दक्षैः पुणाहिमां येन देवा पुणता येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणाम् इदं ब्रह्म पुणीमहे यः पावमानी रत्येति वृषभिः संवृतकम्बसं सर्वकं सबूतमश्नाति सुविदं मातरिश्वना पावमानीर्यो अद्येते वृषभिः संवृतकम्बसं तस्मै सरस्वती दुःखे क्षीरकं सर्पिर्मतोदकं पावमानी स्वश्चगने उदगाहे पयस्वती वृषभिः संवृतोर्जः ब्राह्मणे समृतकं विदं पावमानी दिशन्तनः एवं लोकमदो अमं कामान् समर्दयन्तनः देवे देवैः समापृताः पावमानी स्वश्चगने सुदगाही कृतश्चितः वृषभिः संवृतोर्जः ब्राह्मणे समृतकं विदं येन देवा पवित्रेण आत्मानं पुणते सदा तेन सहस्रधारेण पावमान्यः पुणन्तु मां प्राजापत्यं पवित्रं ततोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुणीमहे इन्द्रस्सुनीति सगमा पुनातो सोमस्वस्त्या वरुणः समीक्ष्या यमो राजा पुनराभिपुनातमां तदवेदामोर्जगन्त्या पुनातो तच्छम्योरावृणीमहे गातुं विज्ञागां गातुं विज्ञपदगे दैवी ईजुस्त्रस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु बेढजं षण्णो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां शिवार्पजो मार्जगन्तां दक्षिणागां दिशमाशां प्रथरो मार्जगन्तां पतीच्यां दिशिकः पशवो मार्जगन्तामुदीच्यां देस्यापवौषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां दिशयज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अदोदरादरेर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निगतो सजन्तोः तमकृतं पश्यति वेतशोको धातुप्रसादात् महिमानमीशं
सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समितः सप्त जिह्वाः वरुणागर्मः वृषक्सेनागर्मः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सकं यथा स्तमतिष्ठापयामि सुवनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో భగవత్యై కళ్యాణగుణసాగరాయ నమో నమః. వేదాంతనిలయ శ్రీమాన్ కళ్యాణగుణసాగరః భక్తప్రియో జగన్నాథః శ్రీనివాసోస్తు మే హృది. ఏ భగవానుడైతే సగుణ సాకార రూపంలో ఇక్కడ మన కనుల ఎదురుగా ప్రత్యక్షమై తిరుమలగిరి శిఖరాల మీద ఉన్నటువంటి గర్భాలయంలో ప్రకాశమానంగా ఉన్న తిరు కళ్యాణ మండపంలో తమ నిత్య తిరు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారో అటువంటి ఆ భగవానుడు సమస్తమైన ఉపనిషద్ విశేషాల చేత కీర్తించబడినటువంటి పరమాత్మనే సుమా, వేదాంత నిలయుడు ఆయన అంటున్నారు. శరీరాలు ధరించి అనేక రకాలైన సుఖదుఖాలు అనుభవిస్తున్నటువంటి జీవులకు కళ్యాణాన్ని శుభాలను అందించేటువంటి సముద్రం లాంటివాడు. అనేక రకాల జీవనదులన్నీ కూడా ఏర్పడడానికి కారణభూతమైనటువంటి వర్షాన్ని ఇచ్చేటువంటిది సముద్రం. అటువంటి సముద్ర జలాలతో మేఘాలు ఏర్పడి వాటి వల్ల వర్షం వచ్చి అవి నదుల రూపంలో మారి సముద్రంగా మారినట్లుగా సమస్తమైన కళ్యాణాలు శుభాలను అందించేటువంటి భక్తప్రియుడైనటువంటి ఆ జగన్నాథుడు శ్రీనివాస రూపంలో ప్రకాశమానంగా మా కన్నుల ఎదురుగుండా ఉన్నటువంటి స్వామి మా హృదయంలో నిరంతరం ప్రకాశించుగాక అంటూ మహాత్ములు ఆ భగవంతుణ్ణి కీర్తించినట్లుగా భక్తులు తమ హృదయంలో ధరించి తన్మయులై గోవిందనామస్మరణపూర్వకంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొంటూ అదిగో కళ్యాణ ఉత్సవ విశేషంలో భాగంగా స్వామి స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి సద్య అంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని విఖనస మహర్షి అందించినటువంటి విధానంలో చక్కగా ఆచార్యులు నిర్వహిస్తూ ఉండగా సాంప్రదాయకమైనటువంటి భక్తి విశ్వాసాలతో కూడిన వారై కైంకర్యపరులు అదిగో చక్కగా సమన్వయపూర్వకంగా ఆ భగవంతుడిని అర్చిస్తూ స్వర్ణపుష్పాంకురారోపణాన్ని నెరవేర్చారు. అనేక విధాలైనటువంటి పరిమళభరితమైనటువంటి పుష్పాలు, తులసి దళాలతో కూడినటువంటి సమస్తమైన ధాన్య విశేషాలతో ఆ అంకురారోపణం పూర్తిగాగా అదిగో స్వామి చక్కగా ఇప్పుడు ప్రతిసర బంధనం అనేటువంటి కంకణ పూజా విశేషాన్ని కైంకర్యపురుల ద్వారా నిర్వహిస్తున్నారు. గోవింద. శేషాగ్రమహాసనం శేషాగ్రమ పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, శేషాగ్రమ పుణ్యపుష్పై పూజయామి, శేషాగ్రమ గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామస్వినా భగస్వస్తి దేవేదిర్నర్వణః స్వస్తి పూషా అసురోధాతన స్వస్తి ద్యావా పృథివీసో చేతునా స్వస్తగే వయోబ్రవామహే సమం వస్తవనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం దుస్తగే స్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అధ్యాశుస్తగే వైశ్వానరో వసూరగ్ని స్వస్తగే దేవా అవంతృభవస్తే స్తునో రుద్రపాత్తం హాసః స్వస్తి మిత్రా వరుణ స్వస్తి పద్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఉదితే కృతి స్వస్తి బంధామనోచరేమ సూర్యా చంద్రమసా ఆయువ పునర్దతాగ్నతా జానతా సంగమే మహే సస్సగనం తార్క్షమరిష్ణే మహద్దూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సో బృహద్యసో నావివారుహేమాన్ అం హోముచ మాంగిరిస్త్యాత్రయం మనసా చతార్క్షం ప్రగతమాని శరణం ప్రపద్యే సంభాదే శుభయన్నో అస్తు శుభం శుభం. చక్కగా విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా ఆరంభించబడినటువంటి చక్కని కళ్యాణం స్వామివారి స్వర్ణ పుష్పాంకురారోపణ విశేషంతో సంపన్నమై అద్భుతమైనటువంటి మహర్షి ప్రోక్తమైన విధానంలో సాగుతూ
ధర్మకంకణ రూపంతో ప్రకాశమానమై ఉన్నటువంటి కంకణ విశేషాలను అర్చించి స్వామి స్వయంగా తమ సహచరుడైన సర్పరాజు ఆదిశేషుడు దివ్య కంకణ రూపంతో తన యొక్క హస్తాన్ని అందుకునేటువంటి ఆ శుభ సందర్భంలో స్వామివారు అదిగో అనేక విధాలైనటువంటి ఆభరణ విశేషాలతో తాను ప్రకాశిస్తూ పరిమళభరితమైన పుష్ప సమూహాలతో అలంకరించబడిన వారై అద్భుతమైన కార్యస్వరూపంతో వీరాధివీరుడుగా మహాత్ముడైనటువంటి ధర్మస్వరూపుడుగా అదిగో ప్రకాశమానంగా ఉన్నారు. కలుష విదూరా నిర్గత వికారా సురాంబుజసూరా సూరిహృజ్జలజ విహారా చారు సుఖ సాగరా విశ్వశరీరా భూరి నిర్మల గుణవారా వారధి సమాన గంభీరా సుమేరుధీరా సన్నలిన భవాభవాచ్యుత మనక్కలితాత్మ విచార కారణా. భగవానుడు మర్యాదా పురుషోత్తముడనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి రీతులతో ధర్మ సామర్థ్యాన్ని సంతరించుకొని స్వయంగా దశరథ రాజనందనుడుగా అద్భుతమైన తన యొక్క ధర్మ విశేష స్వరూపంతో సమస్తమైన కలుషాలు దోషాలను దూరం చేస్తూ సాక్షాత్తు అహల్యామాత లాంటి మునిపత్నులకు కూడా అద్భుతమైనటువంటి పావిత్ర్యతను అందించినటువంటి పరంధాముడు, సమస్తమైనటువంటి మహాత్ముల యొక్క హృత్పద్మాలలో ప్రకాశించేటువంటి భగవానుడు, అందమైనటువంటి బ్రహ్మానంద సుఖ సముద్రుడుగా ప్రకాశమానమై ఆనంద నిలయుడుగా మన కనుల ఎదురుగుండా కనబడుతూ విశ్వమే తన యొక్క శరీరంగా కలిగిన వాడై విశ్వ శరీరంలో తాను ప్రపంచ రూపంలో ప్రకాశిస్తూ నిర్మలమైనటువంటి గుణ సముద్రుడుగా మేరు పర్వతంతో సమానమైన ధీర గంభీర రూపంతో ప్రకాశవంతమైన కళ్యాణమూర్తి అనేకములైనటువంటి విచారధారల చేత సాక్షాత్ తన యొక్క స్వరూపం పరమాత్మ రూపం సర్వం సహా సమస్తాన్ని ఆక్రమించినటువంటి ఆ సర్వాంతర్యామి తాను అని నిరూపించినటువంటి స్వామి అదిగో చక్కగా సర్పరాజు ఆదిశేషుడిని తన యొక్క ధర్మ కార్యకారణ విశేషాన్ని నిరూపిస్తూ ధర్మబద్ధమైన రీతిలో విశ్వానికి తాను ఆదర్శవంతమైనటువంటి పురుషోత్తముడుగా పురుష పుంగవుడుగా రామభద్రుడుగా తాను సాగించినటువంటి సమస్తమైనటువంటి ధర్మబద్ధమైన కార్యాలకు సాక్షీభూతంగా తాను నిలబడి అదిగో అందుకున్నాడు కంకణ విశేషాన్ని తమ యొక్క అభయహస్తానికి వెంకటరాఘవుడుగా గోవిందుడు. అందమైనటువంటి తిరు కళ్యాణ విశేషంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు తమ హృదయాలలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కోరికలను కూడా ఆ భగవానుడికి విన్నవించుకొని భక్త సంకల్పపూర్వకంగా ప్రార్థించి ఆయన యొక్క కళ్యాణంలో నిమగ్నమై తన్మయత్వంతో భగవంతుణ్ణి దర్శిస్తుండగా ఆ భగవంతుని యొక్క సంకల్పానుసారం అదిగో ఆచార్యులు శాయిస్తున్నటువంటి రీతిగా వైఖానస ఆగమాన్ని అనుసరించి సాక్షాత్తు భగవంతునిలో ప్రకాశవంతంగా అనన్యంగా ఉన్నటువంటి శక్తి అద్భుతమైనటువంటి శ్రీ మహాలక్ష్మిగా ఇక్కడ రూపుధరించి శాస్త్రబద్ధమైనటువంటి రీతిలో తమ యొక్క వామహస్తానికి చక్కగా అదిగో కంకణ విశేషాన్ని శ్రీ మహాలక్ష్మి వారు స్వీకరిస్తున్నారు. లక్ష్మీరమణ గోవింద గోవింద అంటూ భక్తులందరూ కూడా స్వామివారిని కీర్తిస్తుండగా అమ్మవారు మహాలక్ష్మి కంకణధారిణి అయి
విశ్వాన్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారు. అలాగే భగవానుని యొక్క సంకల్పానుసారం అదిగో కైంకర్య పరులు మరొక దివ్యదేవేరిగా ప్రకాశవంతంగా ఉండేటువంటి భూరమణీయమణి వారికి కూడా శాస్త్రమర్యాదను అనుసరించి అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము మొదలైనటువంటి భక్తిపూర్వకమైన శాస్త్ర ఉపచారాలను, సేవలను అందించి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం పరిబద్ధనామి రక్షమాలే వధూం ఇమాం అని అనేక విధాలుగా పురాణోక్త విధానాల చేత, వైదిక విధానాల చేత కీర్తించబడినటువంటి ఆ శక్తి రూపిణి శ్రీ భూమహాలక్ష్మి వారు కూడా చక్కని ఆ కంకణ విశేషాన్ని స్వీకరించి ధరించి సమస్త విశ్వాన్ని కూడా ఆశీర్వదించారు. కన్యకామణులు నిత్య కన్యకామణులుగా స్వామివారి ఆజ్ఞానుసారం ధర్మభాగస్వామినులుగా అయినటువంటి శుభక్షణంలో స్వామి చిరునవ్వులతో ఆత్మరక్షా కంకణం కైంకర్యపరులకు అనుగ్రహించి ఆ తరువాత అద్భుతమైనటువంటి ఆఘార కర్మ అనేటువంటి యజ్ఞకర్మ విశేషాన్ని ఘంటానాదాల మధ్య స్వీకరిస్తూ నిర్వహించుకుంటున్నారు. యజ్ఞనారాయణ గోవింద గోవింద. అస్యాం శ్రుతౌ శ్రీనివాసపునః వైవాహిక మహోత్సకర్మాంగముపాసనాగ్నో ఆఘారం కరిష్యేవం ఏతోన్మింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరగ్ధైర్వా వృద్ధాం సంశుద్ధ ఆసీర్వా నమత్తో ఇంద్ర శుద్ధో నాగై శుద్ధ శుద్ధాభిరూతిభిః శుద్ధోర్గంధా ఆర్యా శుద్ధో మధ్య సౌమ్యః మయి దేవా ద్రుణమాగజంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః దేవ్యా హోతారావణింత పూర్వేరిష్టాస్యామధర్వాసవీరాः ఉద్దన్యమానమస్య అమేద్యం పుపాప్మానముజమానస్య గంతో శివానుచన్నో మాతా పృథివీతోకసాతా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గృతప్రతీకో కృతయోనిరగ్నైర్కృతైः సమిద్ధో కృతమస్యాన్నం కృతపుడస్మాశ్రయతో వహంతే కృతం పిబన్ సిగజాయక్షిదేవాన్ ఆయుర్దాగ్నే హవిషారుషానో కృతప్రతీకో కృతయోనిరేధి కృతం పేత్తామధుచారగభ్యం తదేవ పుత్రవిరక్షితాధిపం అవితేరమున్యస్మా అవితేరమున్యస్మా స్రవస్తేరమున్యస్మా దేవసవితప్రసుమా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోగోణ ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తావదేమతస్సరుచో వేన ఆవహ స భూజ్ఞాపమా అస్య విష్టాసదస్యో నిరదస్యపః ఓం బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి హిరణ్యగర్భమవాహయామి పితామహమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో భేనకం సోమో అర్వంతమాసకం సోమ వీరం కర్మణ్యం దదాతు సాధన్యం వితత్యకం సభేయం పదస్మృతస్మై ఓం సోమవాహయామి యజ్ఞాంగమవాహయామి హిందుమవాహయామి చంద్రమవాహయామి సోమాగర్మః ఇదమాసనం బ్రహ్మ సోమాదిభ్యో నమః పాద్యం సమర్పయామి యజ్ఞం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మ సోమాదిభ్యో నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వన్నాగస్సృష్టేజమానో అస్తు సప్తఋషీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేవం యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్ష పాత్రాదాదావమాదాగ పవిత్రేస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞేస్తో వాయుపూతేస్తో విష్ణోర్మనసా పూతేస్తో యజ్ఞస్య పావనే స్మః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై త్వా పోషాగత్వా ఆదిత్యవ్యంజనమసి ఊర్ణాం ప్రసంతాస్త్రణామి పాఠస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసి ఇది ప్రాచ్యాం దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి పశ్చిమతో విష్ణోస్తూపోసి విష్ణుమవాహయాం మహావిష్ణుమవాహయాం సదా విష్ణుమవాహయామి వ్యాపినాడమవాహయామి శతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వనస్పత్యో దేవేభ్యः ఛందస్మ పృథివ్యాపో గృహీష్యామి బ్రహ్మణ్ణపప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమాపప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయత్వన్నాకస్సృష్టేజమానో అస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేవం యజ్ఞమజమానం చ దేహి ఓం ప్రణయత్స్వప్రణయత్వాపో దేవి
मणयागं सगं साधगन्तरः संविषन्तां विषपात्राणि देवगित्याये दक्षिणप्रणदो ब्राह्मण तीर्थेन ओं प्रजातिमवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयां सोमवाहयाम् अग्निशोमानवाहयां ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयां वसूनवाहयां मृतमवाहयां रुद्राणवाहयामि अपौवस्पृश्याम् ओं श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां वरुणमवाहयाम् आदित्यानवाहयामि असिरमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि अक्षदेशोमवाहयामि औपासयज्ञमवाहयामि विश्वान् देवान् सर्वदेवानवाहयामि आज्यपात्रे ओं ब्रह्मणेष्णुरपामि इन्द्रायष्णुरपामि अग्नेयष्णुरपामि सोमायष्णुरपामि वसुभ्योष्णुरपामि मरुद्योष्णुरपामि रुद्रेभ्योष्णुरपामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुवेष्णुरपामि बृहस्पतिष्णुरपामि मित्रायुष्णुरपामि वरुणायुष्णुरपामि आदित्येभ्योष्णुरपामि अश्वभ्यां विष्णुरपामि पूष्णेष्णुरपामि कक्षायुष्णुरपामि कक्षे सोमायुष्णुरपामि औपासज्ञेभ्यो देवेभ्यो सर्वदेवेभ्योष्णुरपामि आज्यं त्रिपदश्रयामि चरं त्रिपदश्रयामि आग्ने ज्योतिरसि समिधस्वाहा अमृतमसिवा नमसि अन्तर्गं वक्षोऽन्तरिता अरातकः प्रत्युष्टं वक्ष प्रत्युष्टा अरातकः चित्पदे स्वापणा तच्चिद्धेन सूर्यस्य तस्मै स्वाहा वाक्पदे स्वापणा तच्चिद्धेन सूर्यस्य तस्मै स्वाहा देवस्था सविता पुनः तच्चिद्धेन सूर्यस्य तस्मै स्वाहा तरसम्पूर्णा वा सवितो गृहीत्वा मूलाग्राभ्याङ्गतस्पर्शयित्वा अभ्यर्चाम् अक्षताम् आज्या चरुभिः इमामे अग्नैष्टकाधेनवः सन्ते काच सहस्रञ्च समुद्रस्य मध्यन्तान्तस्य पदार्थस्य इमामे अग्नैष्टकाधेन नमः सन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतमहाय नमः उतासरे नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः सप्तजिह्वाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अवितिरमुञ्जस्व सहस्रमुञ्जस्व देवसवितप्सुमाम् ओं अयन्तयत्म आत्मतवेदस्तेनेद्यः समर्थसुधेर्तवर्धकचास्मान् प्रजापतिसेनान्नाद्येन समेतय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा ऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्यां श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्याचरं सावित्रा गृहीत्वा व्यागतेर्जुहोति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वाहा अवतेरमग्गुस्तादेवसवितप्रासाभिः प्राणानागम्याम् अस्यां श्रोतौ सिंहास्वनावैवागमोत्सकर्मागमोपासनाग्नो आकारान्ते श्रोतोषप्रायश्चित्तार्थम् अतदेविष्णोत्तरघोष्ये अवतिरमुञ्जस्वा सहस्रमुञ्जस्वा देवसवितप्रसुमाम् ओं अतो देवा अवन्तनागतो विष्णुविचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समूढमस्य वाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अथाभ्यां स्वधर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यति गतो पदानि पश्यते इन्द्रस्य गज्जस्सका स्वाहा तद्विष्णो प्रमं पदकं सदा पश्यन्ति सूरयः देवजक्षरागतग् स्वाहा तद्यप्रासो पञ्चमो जाग्रवागं वस्यमिन्दते विष्णोर्यत्प्रमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितेनमग्गुस्ता अनुमतेनमग्गुस्ता स्वस्तेनमग्गुस्ता देवसवितप्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ఒకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే, గన్నన కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే, గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరుదేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. విద్య కాగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా. కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజగేహమా మోద ప్రమోద ఆనందః సుమంగళీరియం వదోరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్వాగాధాస్తం విపరేతనాం ఇమాన్ తమింద్రమేద్వస్సు పుత్రాగం శుభగాంకురు ప్రశాస్యాన్ పుత్రానాదేహి పతిమేకాదశం కృతీః. అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయురాకాశమగధంకార వ్యక్తావ్యక్త సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామోర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం మదోభాగే మహానాలాగమానస్య పణిరాఢ్యసహస్రమణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతే శుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోమతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ద్యష్టేదపురీ విరాజితే ఇంద్రాగ్నీయమనిరితివరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోక పరిపాలక పరిపాలితే లోకా లోకాచలవలితే లవణేక్షుదీక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్నవ పరివృతే జంబోప్లక్షకుసక్రోంజ సకశాల్మలీ పుష్కరాఖ్య
सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय विन्ध्यवारिगात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्बुरुडहरीलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरणकुरुवर्षाख्यवर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकबस्ति पुन्नागन्धर्वसौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50,000,000,000 भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मम अनेकजन्मसु इहजन्मनि च एदक्षिणपर्यन्तं बाल्यवनकौमारवार्धकेषु रगसे प्रकाशे च आवृत्त अनावृत्त महापातक समस्तक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोधामातपसङ्गातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीयरलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्यामसान्तमन वाजपेय पौण्डरीकाश्वमेधादि तदक्रतो पुण्यफलावाभ्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वाजन्मन्वादिवसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीरन्दकशार्ङ्गादि दिव्यपञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभवच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोख्यातिवशात् उत्पत्तिस्थले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगारुषयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्यशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजस्सामातरसकलवेदाद्यागनीं भार्गवच्यवनाप्नुवान् औरवेदलपञ्चार्षयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुनां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्यारासौ जातां भृगोः सङ्कल्पतनगां श्रीदेवी नाम्नीमां कन्यां प्रणीमहे दास्यामि ऋग्यजस्सामातकवेदाद्याङ्गणीं कास्यपावत्सारणैद्रवत्रगारुषयप्रवरान्वित
కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకలసురాంగనా సంసేవితపాదారవిందాం శ్రీమహావిష్ణోः అత్యంతమనోహరీం అత్యంతసౌందర్యవతీం బహోశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాం కశ్యప ప్రజాపతేः సంకల్పతనకాం భూదేవీ నామ్నిమాం కన్యాం ప్రణీమహే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేర్గతాం దాస్యాం శ్రవేతుభ్యం బ్రహ్మలోకచికీర్షకాం కన్యాం త్వలంకృతాం సాత్వీం శ్రీరాగసమేధసే ప్రగతోహం ప్రగచ్చామి తన్మకామాత్మసిత్తగే విశ్వంబరా సర్వభూతా సాక్షిణ సర్వదేవతాం ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం నమో భగవతే వెంకటేశాయ సప్తాచలసుందరాయ నమో నమః. అదిగో చక్కని తిరుకల్యాణోత్సవంలో భగవానుడు మహాసంకల్పపూర్వకంగా చేయి దాచి చక్కగా కన్యలిద్దరినీ కూడా అలవోకగా అందుకున్నాడు అందాల సుందరుడు. అద్భుతమైన రీతితో మహాసంకల్పం స్వామివారి యొక్క రచనా విశేషం, విశ్వరచనా విశేషాన్ని చక్కగా అభివర్ణించింది. ఈ భూమి మీద ఎన్ని రకాలుగా ఈ భూగోళం ఎక్కడ ఉన్నదో, విశ్వంలో అనేక తేజోగోళాల మధ్య అనేక గ్రహాలతో కూడినటువంటి నవగ్రహాల మధ్యలో ఒక భూగ్రహం, దీని మీద ఉన్నటువంటి అనేక దేశాల విశేషాలతో కూడినటువంటి ఆ పరిస్థితి అంతా కూడా మహాసంకల్పంలో వివరించబడింది. మొత్తం సృష్టిని అంతా కూడా ఒక్కసారి గాలించి మహర్షులు 14 లోకాలుగా మొత్తాన్ని విభజించి భూమి నుంచి పైకి ఊర్ధ్వలోకాలుగా, భూమి నుంచి క్రిందికి అధోలోకాలుగా, అటు 7 ఇటు 7 14 లోకాలుగా అభివర్ణించి విశ్వం సృష్టిని, దానిలో ఇక్కడ మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో ఈ వెంకటాచలం యొక్క పర్వత సానువుల విశేషాలతో కూడిన తీర్థరాజాలతో కూడినటువంటి ఆ ప్రదేశాల యొక్క గొప్పదనాన్నంతా కూడా తెలియజేసి స్వామివారి యొక్క వైభవాన్ని అందించారు. ఇక్కడ తాను స్వయంగా గోవిందుడుగా, గోపనాయకుడుగా, స్వయంగా యశోదా నందనుడుగా, నందనందనుడుగా తాను చూపించిన వైభవంలో భాగంగా అనేకములైనటువంటి అమానుషమైనటువంటి విశేషాలను కూడా భగవానుడు చూపిస్తాడు సగుణంలో. అదే ఒక చోట అంటారు, అంగుళ్యాక కవాటం ప్రహరతి కుటిలే మాధవ కిం వసంతో నో చక్రీ కిం కులాలః నహి ధరణీధరః కిం ద్విజహ్వః ఫణీంద్రః నాహం ఘోరాహిమర్ది కిమసి ఖగపతిః నో హరిః కిం కపీంద్రః ఇత్యేవం గోపకన్యా ప్రతివచనజితః పాతు వశ్చక్రపాణిః. చక్కగా మహాత్ముడైనటువంటి బిల్వమంగళుడు ఒక అందమైనటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని వివరిస్తారు. ఒక చోట తాను తిరుగుతూ నందనందనుడుగా ఉన్నటువంటి గోవిందుడు అన్నీ చేసే పనులన్నీ కూడా అమానుషమైన పనులే. నేరుగా ఒక గోపిక ఇంటికి వెళ్ళాడు, తలుపు తట్టాడు. తలుపు తడితే ఆ శబ్దం విన్నటువంటి గోపిక అనింది, అంగుళ్యాక కవాటం ప్రహరతి, ఎవరయ్యా తలుపు తడుతున్నారు అని. దీనికి తెలుసు, ఆమెకు తెలుసు వచ్చినవాడు ఈయన అని. ఈయనకు తెలుసు లోపల తాను వచ్చానని తెలుసుకుని అయినా అన్నాడు, కుటిలే మాధవ, ఏం తెలియదా నేను మాధవుణ్ణి వచ్చానన్నాడు. ఆమెమైంది అంటుంది, మాధవుడంటే వసంతుడికి కూడా, వసంతకాలంలో దానికి నాయకుడిగా ఉండేవాడికి వసంతుడికి కూడా మాధవుడు అని పేరు. ఏం వసంతుడా వచ్చింది తలుపు తడుతున్నాడని. లేదు నో చక్రీ, నేను చక్రాన్ని చేతిలో ధరించిన వాడిని అని.
సుదర్శన చక్రాన్ని చేతిలో ధరించిన సుదర్శన చక్రాయుధుణ్ణి అని ఆయన ఉద్దేశ్యం. కానీ ఆమె అంటుంది, చక్రం పట్టుకున్నవాడిని అనేటప్పటికి ఏం కీం కులాలహ, చక్రం పట్టుకునేవాడు నువ్వేనా? కుమ్మరవాడు కూడా చక్రం పట్టుకొని కుండలు తయారు చేస్తాడు, కుండలు అమ్మేవాడు వచ్చాడా మా ఇంటికి అని అంటుంది. కాదు కాదు, నహి ధరణీధర, భూమిని తయారు చేసిన వాడిని నేను, భూమిని మోసేటువంటి వాడిని, అంటే సాక్షాత్తు నేను పరమాత్మనే సుమా అని. దానికి కిం దియహ్వహ, ఏమి ఆదిశేషుడా, వచ్చినవాడు ఆదిశేషుడా అంటుంది లోపల నుంచి. ఎవరు వచ్చింది? ఆదిశేషుడా అని. కానీ అంటుంది, నాహం, నేను ఆదిశేషుణ్ణి కాదే, ఘోరాహిమర్ది, భయంకరమైనటువంటి కాళీయ నాగుడిని సంహరించినటువంటి వాణ్ణి, అవమానించి వాడిని ఇచ్చేసినటువంటి వాణ్ణి ఆ కాళీయనాగుడి యొక్క గర్వమణిచినటువంటి వాడిని. అంటే ఓహో కిమసి ఖగపతి, అసలైన వాడిని పట్టుకోకుండా అంటుంది. ఏం ఒక గరుత్మంతుడివా నువ్వు, 2 రెక్కలు ఉన్నటువంటి గరుత్మంతుడివా అని. నో హరిహి, లేదు ఇంక ఇది కాదని ఆయన అన్నాడు. నేను హరిహి, సాక్షాత్తు నేను శ్రీహరినే వచ్చానంటాడు. హరి అనేటువంటి మాటకు భాషలో కోతి అని కూడా అర్థం ఉంది. వెంటనే ఆమె అంటుంది, కిం కపీంద్ర, నేను హరి అంటే నువ్వు కోతిగాడివా, వచ్చిన వాడివి కోతిగాడివా అని. ఇలా ఇంకేమీ మాట్లాడలేదంట ఆయన, నవ్వుకుంటూ అలా తలుపు దగ్గర నిలబడిపోయినటువంటి ఆ మహానుభావుడు, ఆ గోవిందుడు, గోపకన్యా ప్రతివచనజిత, తాను సమాధానం చెబుతుంటే చెప్పిన ప్రతి మాటకు, ఆమె అడిగేటువంటి మాటలకు ఓడిపోయినటువంటి ఆ శ్రీహరి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా ప్రతివచనజిత, గోపికల మాటల చేత ఓడిపోయినటువంటి ఆ నవ్వుకుంటూ ఆనంద రసాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ శ్రీహరి మిమ్మల్ని అందరినీ చక్రపాణి చక్కగా కాపాడుగాక అని మహాత్ముడైనటువంటి పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇలా తన యొక్క సహజమైన రీతిలో అనేకములైనటువంటి అద్భుతాలు సూచించినటువంటి గోవిందుడే ఇప్పుడు ఈరోజు ఇదిగో ఇక్కడ మహాసంకల్పపూర్వకంగా చేయిదాచి తనను తాను ఆంగిరస బార్హస్పత్య భరద్వాజ త్రయారిషేయ ప్రవరాన్వితమైన భారద్వాజ గోత్రికుడుగా తనను తాను ప్రకటించుకున్నాడు. ఎవరెవరైతే కళ్యాణంలో పాల్గొనడానికి వచ్చారో వచ్చినటువంటి భక్తులు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా, భార్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు, ఒక 10 తరాలు. ఒక తరం అంటే ఒక భార్యాభర్తను కలిపి ఒక తరం అంటారు. తరము అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఒక భార్య ఒక భర్త కలిస్తే తరం. అట్లాగే ఇక్కడున్న అనేక మంది భక్తులు ఉన్నారు. అనేక మంది భక్తుల్లో భార్యాభర్తలుగా వచ్చినటువంటి వాళ్ళు, భార్యకు సంబంధించినటువంటి వాళ్ళు 10 తరాలు, అంటే ఆమె తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వెనక్కు 10 తరాలు అటు వెళితే, అలాగే మగవానికి సంబంధించిన, పురుషుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, ఆయన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, అలా వెనక్కు వెళితే 10 తరాలు. అందుకనే దశ పూర్వేషాం దశాపరేషాం, అటు 10 తరాలు ఇటు 10 తరాలు. ఇప్పుడు తన ఎదురుగుండా కూర్చున్నటువంటి వాళ్ళు ఒక జంట, ఒక తరం. 21 తరాల వారిని నేను ఉద్ధరిస్తాను. వీళ్ళల్లో ఉండేటువంటి సమస్త, అలా ఒకరు కాదు ఇద్దరు కాదు, సముద్రం విస్తరిస్తే ఆ సముద్ర జలాలలో ఎంతమంది సంతోషపడతారు. అట్లాగే పరమాత్మ ఆనంద సాగరుడు, ఆయన ఆనంద సముద్రుడు. కాబట్టే నేను అందరినీ ఉద్ధరిస్తాను అని చెబుతూ అదిగో మాంగళ్య ధారణ చేస్తున్నాడు స్వామి. దర్శించి ఆయన అనుగ్రహం పొందుదాం. ఇందిరారమణ గోవింద గోవింద. ప్రజాపతిः సోమకం రాజానమసృజతాం తంతగో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिः सोमकं राजानमसृजत हन्त्रयो वेदा अन्वसृज्यन्तान् तान् हस्ते कुरुतान् अदः सीता सावित्री अरण्ये नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु स्वस्तिर्मन्यस्मा देवसवितप्रसुमा ॐ अग्निरैतप्रथमो देवतानागंसोऽस्य प्रजां नैतमृत्युपाशात् तदयगं राजा वरुणमृतां विदे यज्ञस्त्रे पौत्रमगन्नरोधात् स्वाहा इमामग्निस्त्राकितां गार्गवत्य प्रजामस्य नैतदीर्घमायुः असो न्यपस्ताजीवतामस्तु वाता पौत्रमानन्द अभिप्रभुत्यदा गस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भद्वस्वस्वाहा ऐतेरमगुस्तादेवसविदप्रासावीः प्राणानागम्यास्यां श्रुतो सिन्वास्तुना वैवागमोत्सकर्मा गौपासनाग्नो राजहोमं करिष्ये ऐतिरमन्यस्मा स्वस्तिरमन्यस्मा देवसविदप्रसमा यमान् लाजानामित्यभिगार्याम् लाजानामपामि समृत्यकरणान् मम तुभ्यं च संवदनान् तदग्नेरणमन्यताम् यन्नार्यपभ्रूतेऽग्नौ लाजानामपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानामपामि समृत्यकरणान् मम तुभ्यं च संवदनान् तदग्नेरणमन्यताम् यन्नार्यपभ्रूतेऽग्नौ लाजानामपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानामपामि समृत्यकरणान् मम तुभ्यं च संवदनान् तदग्नेरणमन्यताम् यन्नार्यपभ्रूतेऽग्नौ लाजानामपन्ति
दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातगो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अयतेर्मः कृष्णादेर्मः 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 प्रणनागम्यास्यां शोधौ सिनः स्वना वैवाहिकमहोत्सवमाङ् उपासनाग्नो चौदोषप्रायश्चित्तार्थम् अतो देष्णोत्तरघोष्ये निर्मण्यस्वा शस्त्रमण्यस्वा देवसविदप्रसवान् मोहम्मदो देवा अवन्तरा अथो विष्णुचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानुदे पदं समोढवस्यमाकं सुरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपा अथा आभ्यः सुधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वसदयतो अवतानि वस्पसे इन्द्रस्य गजस्सका स्वाहा अदृष्णो परमं पदकं सदा वसन्ति सूर्यः योयक्षरागतग् स्वाहा मध्यप्रासो मन्यवो जाग्रवाकं वस्मिते विष्णो अर्घत्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वाहा अवतेर्मः कृष्णादेर्मः कृष्णादेर्मः कृष्णादेवसविदप्रासाभिः प्राणानागम्यास्यां नूतो श्रीवासुरामैवागमहोत्सवकर्माङ्गोपासनाग्नो कर्मसात् गुण्यार्दृष्टान्तो होमं करिष्ये यदिर्वण्यस्वा शस्त्रमण्यस्वा देवसविदप्रसवा ओं विदस्कर्मणोत्तरं अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नये नाथाय स्वाहा अग्ने नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा इष्टेभ्य स्वाहा प्रतिनिष्ठेभ्य स्वाहा वेदं दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा नौराज्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रज्यै स्वाहा समर्थ्यै स्वाहा सर्वसमर्थ्यै स्वाहा ओं गीतोषधि स्वाहा सर्वचैतेजोमगिते स्वाहा यमस्य देमहे मृत्योर्मे पाक स्वाहा सौम्य चित्तं मे पाक स्वाहा वायोर्देमहे प्राणान् मे पाक स्वाहा ब्रह्मणो देमहे बुद्धिं मे पाक स्वाहा अग्निर्भक्तज्ञ स्वाहा वेदर्भक्तज्ञ स्वाहा देवर्भक्तज्ञ स्वाहा पृथिवीभक्तज्ञ स्वाहा अग्निर्जैर्नज्ञ स्वाहा वेदर्जैर्नज्ञ स्वाहा देवर्जैर्नज्ञ स्वाहा पृथिवीजैर्नज्ञ स्वाहा ओम सप्तते अग्ने समिधः सप्तजक्मा सप्तऋषयः सप्तधामप्रगानि सप्तहोत्रा आजुषात्वा गन्ते सप्तयोनीराप्रणस्व ततेन स्वाहा प्रधानविद्वानष्टप्रतेन पूर्णमावसञ्जसा मनसा प्रजापतये स्वाहा आजशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्यौस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधस्य तृप्यन्ताम् अविधर्मण्यस्वा देवसविदप्रसवा दक्षिणावर्तनतावायतान् देवताभ्यो महागता सुखं प्रतिष्ठापयां सुवनार्थं क्षेमाय पुनरागमनागच पवित्रं मे भूयाः पूर्णं मे भूयाः सन्मे भूयाम् अक्षतमक्षत्ये जहोमि अक्षतमे क्षेष्टाः प्राच्यां दक्षिणागां प्रदेच्यां ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परजोपनगां दक्षिणतः परजोपनगां उत्तरतः परजोपनगां पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रथमोख्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यागन्तामिति गोते आप्यागन्तामापवोषतयोमृतां वसतित्सिवङ्गचिदोनो पृष्ठमेरग स्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगोर्भूतिः आदित्यस्वमो नमः त्रयागिषं जमदग्ने कश्यपस्य त्रयागिषं यद्देवानां त्रयागिषं तन्मे अस्तु त्रयागिषं दीर्घायुत्वाय फलाय सताय सतञ्च वर्तसे त्रयागिषं आपो विष्णामशोपस्थानपूर्जेतुशासना महेरणाय चक्षुषे योवस्यतमोरस्तस्य वाजगते हनः प्रतीर्यमातरः तस्मा अरङ्गमावोगस्यक्षगाभिसन्मताम् आपो जनगतादनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना यत्कन्दमयादेव परिपूर्णं तदस्यते प्राचित्तनिहणि होमकर्मात्मकानि मे ज्ञानदेशामशेषेण कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् कुलं सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः प्रणपाद्यं प्रणर्घ्यं प्रणाचर्यं समर्पयामि यदा सकं यथा समधिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च गुडोपहारं समर्पयामि अग्नये नमः आज्य समर्पयामि अग्नये नमः आदित्यमगच्छ
तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिणा समेत श्री श्रीनिवासार्पणमस्तु ఓం నమో భగవతే కమలాకాంతాయ నమో నమః. కమలాకాంతుడు చక్కగా శాస్త్ర మర్యాదానుసారం తన యొక్క వివాహాన్ని నిర్వహించుకొని సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించే విధంగా ఐశ్వర్యదాయకుడవుతున్నటువంటి శుభక్షణాలలో ప్రేమ రసపూర్వకమైనటువంటి భావబంధురంతో విశ్వాన్ని అలరించినటువంటి స్వామి జియంగారు ప్రతినిధులు వారణమాయిర పాసురం అనేటువంటి పాసుర విశేషాలతో గోదాదేవి శాయించినటువంటి ఆ వారణమాయిర పాసుర విశేషంతో స్వామిని కీర్తిస్తూ ఉండగా చిరునవ్వులతో భగవానుడు చక్కగా కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి ఆ సాంప్రదాయిక విశేషాన్ని నిర్వహించుకొని అంగరంగ వైభోగంగా తన యొక్క సప్తగిరి సార్వభౌముడుగా తన యొక్క కళ్యాణ మందిరంలో కళ్యాణకాంతుడుగా ఉన్నటువంటి స్వామి అదిగో తాము ధరించిన చక్కనైన కళ్యాణమాలను అందమైనటువంటి ఆ రమారమణి యొక్క కంఠసీమకు సమర్పించారు. కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి సంప్రదాయ విశేషంగా అమ్మవారు మిక్కిలి ప్రేమతో దానిని స్వీకరించి చక్కగా ధరించి మిక్కిలి సంతోషంతో విశ్వనాయకుడైనటువంటి హృదయనాయకుడైన భగవానునికి చక్కగా అదిగో అందించారు కళ్యాణమాలను. రమారమణి అందించిన మాలను అందుకున్నటువంటి ఆ మాలాధారుడు అద్భుతమైనటువంటి ఆ గజపుష్పమాలను సాక్షాత్తు తన ఆజ్ఞానుసారం నిరంతరం సమస్త ప్రాణులకు ఆధారమైనటువంటి భూస్వరూపంతో ప్రకాశిస్తున్న భూరమణిని ఇక్కడ దివ్యస్వరూపంతో సంభావించి ఆమెకు అదిగో చక్కగా ఆ కళ్యాణమాలను అందించారు. అమ్మవారు అందుకొని ధరించి ఎంతో సంతోషంగా ఆ అద్భుతమైనటువంటి పరిమళభరితమైన మాలను ఆ గోవిందుని కంఠసీమకే చక్కగా అందించారు శ్రీ భూమహాలక్ష్మి అమ్మవారు. అదిగో భక్తులందరూ తన్మయత్వంతో చప్పట్లు సరుస్తూ చేతులు రెండు జోడించి శిరస్సు మీద ఉంచుకొని గోవింద నామస్మరణపూర్వకంగా అమ్మవార్లను అయ్యవార్లను దర్శిస్తూ ఆరాధనా భావపూర్వకంగా నమస్కరిస్తూ గోవింద నామస్మరణపూర్వకంగా చప్పట్లతో అమ్మవార్లను ఆహ్వానిస్తూ ఉండగా స్వామివారి ఇరువురిని తన అక్కున చేర్చుకొని ఎంతో సంతోషంగా అదిగో అన్నమయ్య అందించిన పిడికిట తలంబ్రాలతో చక్కగా అక్షతారోపణ నిర్వహించుకుంటున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు. విపు పేరు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే